బస్తీలలో మోకాళ్ళ లోతు పైకి వచ్చి ఇళ్లలోకి వచ్చి నీళ్లు వచ్చిన రోజు కూడా నాకు ఎప్పుడు గిలక తడవలేదు, పాదాలు మించికి పోలేదు, చెప్పులు వేసుకోకుంటే మాకు పూర్తిగా బొటన వేళ్ళు తడవలేదు. అట్లా ఉన్నది ఈ ఏరియా. మాకు చెడా మీద మంచిగా ఉంది. ఇది బాగుంది కాబట్టి మంచిగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎక్కువ దూరం డిస్టెన్స్ ఎక్కువ దూరం బఫర్ బోర్డ్ అని FTL అని ఏదో ఒకటి పెట్టి వంక చెప్పి ప్రభుత్వానికి ఉన్న సదుపాయాలన్నింటినీ చట్ట పరిధిలో 10 మీటర్లు తీసుకురావాలంటే దాన్ని 100 మీటర్లు చేస్తున్నారు. అట్లా వాళ్ళ హద్దులు యథేచ్ఛగా వాడుకుంటూ వాళ్ళ అధికారాలను యథేచ్ఛగా వాడుకుంటూ హద్దులు మీరి ఎక్కడికో తీసుకెళ్లి ఇవన్నీ శుభ్రం చేస్తాము దున్నేస్తామంటే ఇవన్నీ వేసింది గత ప్రభుత్వాలు కాదా? ఆ గత ప్రభుత్వాల్లో మీరు పనిచేయలేదా? పోనీ ఇప్పుడున్న మంత్రులు గాని మినిస్టర్లు గాని రాజకీయ నాయకులు గాని అధికారులు గాని అప్పుడు మేము కట్టిన డబ్బులతో అప్పుడు ప్రభుత్వాలు వేరే నిజంగా అక్రమ కట్టడాలు అయితే మీరెందుకు కడతారు? అప్పుడు మామూలు వాస్తవంగా అయితే ఇప్పుడు అక్రమ కట్టడం అంటే ఏంటి? అసలు అక్రమ కట్టడం అనడం ఏంటి? నిన్ను మీరు దొంగ అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మీరు మాత్రం శుద్ధం తాను శుద్ధం తడిగద్దాం అన్నట్టు మీరు ఒక్కడే శుద్ధమా? ఇంకా ప్రపంచంలో ఎవ్వడు శుద్ధం కాదా? మేమంతా ఎవరికి ఒక్క నయా పైసా లంచాలు ఇవ్వకుండా అయ్యా మేము ఈ చివర అప్పటికి ఉన్న కాలమాన పరిస్థితుల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇక్కడున్న రేట్ల ప్రకారము మా స్థితి పరిస్థితులకి మేము చేసుకునే దినవారీ రోజువారీ వృత్తులకి అప్పుడు వచ్చిన పైసలకి బట్టి ఉన్నంతలో రిజిస్టర్ భూములు ఎక్కడ తక్కువలో ఉంటాయి. అక్కడ 150 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడికి వచ్చి 100 కొనుక్కున్నారు. ఒక రోడ్డు కడితే 100 రూపాయలు తగ్గుతుంది కదా అని ఇంకో రోడ్డు కడితే ఇంకో 50 రూపాయలు. సరే మనకి ఇక్కడ బాగుంది ఇక్కడ కట్టుకో. అలా మన ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్ళి కట్టుకున్నారు. వాళ్ళు అడిగారు, లాయర్ల దగ్గరికి వెళ్ళారు, అందరిని అడిగారు, GHMC వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఇట్లా కట్టుకుంటున్నాం రిజిస్ట్రేషన్ చేసుకెళ్తారే. రిజిస్టర్ ఆఫీస్ లో ఎంత చిన్న విషయం అండి, ఇంతమంది పోలీసులు వస్తున్నారు, ఇంత బెదరగొడుతున్నారు కదా. ఎక్కడైనా బళ్ళు ఒక అనవసరంగా ఎక్కువ పార్క్ పెడితే నో పార్కింగ్ ఏరియా అని బోర్డు పెడతారు. ఒక్క రిజిస్టర్ ఆఫీస్ లో ఇన్ని హైదరాబాద్ లో ఉన్న రిజిస్టర్ ఆఫీసులు అన్నిట్లలో ఎక్కడైనా ఈ సర్వే నంబర్లు రిజిస్టర్ చేసుకోకండి అని ఒక్క నోటీస్ బోర్డు పెట్టారా? సూపర్ క్వశ్చన్. అవును, ఎక్కడా పెట్టలేదు. అంటే ఏంటి? చేసుకోమనేగా మీ నోటీస్కి వెళ్తే కాకపోతే ఆపుతారు కదా. మీరు ఉన్నది అందుకేగా డబ్బు ట్యాక్సులు జనాలు కట్టిన ట్యాక్సులతోటే జీతాలు తీసుకుంటున్నారు. అంటే జనాలకు ఉపయుక్తంగా చెప్పాలిగా. అమ్మా అది పనికి రాదు, మీరు తీసుకోవద్దు, మేము రిజిస్టర్ చేయము. రిజిస్టర్ చేయకపోతే ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు బండికి నెంబర్ ఉంది, బండి నెంబర్ ఇవ్వలేదు అనుకో, నువ్వు ఏదో నెంబర్ వేసుకుని తిరిగేస్తామా? పోలీసులు పట్టుకుంటే విషయం అవుతుంది కదా. తిరిగే అప్పుడు పట్టుకున్నప్పుడు నేను కాగితం ఏదంటే లేనప్పుడు కదా ఇది సీజ్ చేస్తాను అనాలి. మరి మీరిచ్చిన రిజిస్ట్రేషన్ పలానప్పుడు రా అన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. పలానప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని 2 సాక్షి సంతకాలు కావాలంటారు. దానికి రిజిస్టర్ డబ్బులు కట్టించుకుంటున్నారు, దానికి ఏదో సర్ఛార్జీలు అంటున్నారు, అన్ని రకాల ఛార్జీలు. ఏమన్నా వదిలిపెడుతున్నారా? ఏం లేదు కదా. అందరినీ సమానంగా చక్కగా తీసుకుంటున్నారు. ఇక్కడికి అక్కడికి ఇప్పుడు ఎంతండి, ఇక్కడ రేట్ ఎంతండి, గవర్నమెంట్ అసెస్మెంట్ రేట్. ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక విషయం గమనించాలి మీరు. ఎప్పుడైనా ఏదైనా ఆస్తి కొనడానికి వెళ్తే మా బ్యాంకు వాడు మార్కెట్ వాల్యూ సెర్చ్ సర్టిఫికేట్ పట్టమంటాడు. అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు ఆ రోజైనా బాబు నేను పలానా ఇల్లు కొనాలనుకుంటున్నా, దీని వాల్యుయేషన్ ఎంత, దీని వాల్యుయేషన్ ఇవ్వమంటున్నాడు బ్యాంకు వాడు. అప్పుడే లోన్ ఇస్తా అంటున్నాడు. అన్న రోజైనా ఏ రిజిస్టర్ ఆఫీస్ లో అన్నా ఎవడన్నా బాబు ఇది ఇంత వర్తి, ఇక్కడ గవర్నమెంట్ ప్రకారము ఇక్కడ 21,000 ఉంది, లేదా 30,000 ఉంది, లేదా 10,000 ఉంది అని ఒక గజం ఇంత ఉంది అని రాసిస్తాడు తప్ప కింద గానీ ఎక్కడ పైన గానీ ఎక్కడ చెప్పాడు, స్టాప్ కొట్టాడు. అప్పుడు తెలియదా వాళ్ళకి ఏ ఏరియాలో ఏ ప్లాట్ కొంటున్నావు, దానికే సర్చ్ మార్కెట్ వాల్యూ ఇస్తున్నావు. మరి అప్పుడు తెలియదు అవి. సార్ మరి ఇప్పుడు అధికారులు వచ్చారు, ఆల్ ఆఫ్ సడన్ గా మీ అందరికీ కూడా ఒక వారెంట్ జారీ చేసినట్టున్నారు కదా, ఎందుకు ఏదో మార్కింగ్ చేస్తూ ఉన్నారు కదా, ఏంటి సార్ మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? మా ప్రయత్నం ఏంటంటే ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఇప్పుడు ఏ ప్రాజెక్టు ఎక్కడ ప్రాజెక్టులు చేసినా గానీ గవర్నమెంట్ వాల్యుయేషన్ కి 1:3 ఇస్తుందండి. ఒరిజినల్ గా 1:3 ఇస్తుంది. ల్యాండ్ వాల్యుయేషన్ ఇస్తుంది, ప్లస్ కన్స్ట్రక్షన్ ఎంత ఉందో కన్స్ట్రక్షన్ వాల్యుయేషన్ ఎంత ఉందో అంత ఇస్తుంది ఎక్కడ ప్రాజెక్టులు అయినా కానీ. దీనికి ఏమీ లేదు. దీనికి నువ్వు కాల్ చేసి వెళ్ళిపో, నేను ఎండని ఉండు, పిల్లల్ని రోడ్డు మీద ఉంచాలి ప్రభు. ఇదేంది లెక్క అసలు? ఏమి వాళ్ళది పునరావాసం అనే మాటకి ఒక విషయం, చిన్న మాట. పునరావాసం అంటున్నారు, పునరావాసం కల్పిస్తామంటున్నారు. పునరావాసం ఎవరికి కల్పిస్తారు? ఇప్పుడు చొక్కా ఎవరికి ఇస్తావు నువ్వు? అన్నం ఎవరికి పెడతావు? అన్నం లేనివాడికి అన్నం పెడతావు. వరదలు వచ్చినాయి మొన్న విజయవాడలో, అక్కడెక్కడ ఊర్లలో, అక్కడ వెళ్ళి ఆహార పొట్లాలు ఇచ్చావు, అంతేగాని ఇక్కడ వచ్చి ఇచ్చావా? ఇవ్వలేదు కదా. అవసరం ఉందో అక్కడ ఇవ్వాలి. పునరావాసం ఎవరికి కల్పించాలి?
ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి కల్పించాలి. చక్కగా అంతంత ఇల్లు కట్టుకొని ఒక్క రోజులో కట్టిన ఇల్లు కాదు ఇవన్నీ, ఇవాళ కట్టి రేపు మంత్రం వేసి కట్టినవి కాదు. కొన్ని జీవిత కాలాలు 50 ఏళ్ళు మంత్రాలు చదివితే, నేను పంతులు గారు కాబట్టి చెప్తున్నాను, 50 ఏళ్ళుగా మంత్రాలు చదివి చేసి మా మీద ఉన్న అభిమానాలతో వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే అప్పులు సప్పులు తెచ్చుకొని మెల్లమెల్లగా చేసుకుంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇంచు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి, ఒక పని పూర్తి చేసుకొని, ఒక సంవత్సరం ప్లాస్టింగ్ చేసుకొని, ఒక సంవత్సరం ఇంకోటి చేసుకొని, ఇలా పూర్తి చేసుకుంటూ ఇవాళ మొత్తం మంచిగా పూర్తి చేసుకొని హాయిగా సుఖమయమైన జీవితం గడుపుతామని పెద్దవాళ్ళు. మేము 75 ఏళ్ళకి వచ్చినాము, మేము హాయిగా ఉండొచ్చు, మాదేదో మా తర్వాత మా పిల్లలకి మేము ఎంత చేయగలిగితే అంత చేసినాం, పిల్లలకి సంతోషంగా ఇస్తాం అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్న చోట, పిల్లలు ఉన్న చోట, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన పిల్లలు అంటే 8th క్లాసులు 10th క్లాసులు వచ్చిన పిల్లలు ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో ఆడవాళ్ళకి ఎమోషన్స్ ఉండవా అండి? ఇక్కడ ఈ ఇంట్లో వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళ మనవాళ్ళకి ఒడుగులు ఉపయోగాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పేరెంట్ వాళ్ళు అవన్నీ చేసుకుంటారు. పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ చావులు చేస్తారు. ఇన్ని చేసి ఇంటితో అనుబంధం పెట్టుకున్న వాళ్ళకి నువ్వు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తావు ఇల్లు అంటే వెళ్ళిపోతావా? నేను ఖర్చు ఇస్తాను కట్టుకొని తిరిగేసి అంటే తిరుగుతావా? ఫ్యాన్ షర్ట్ ఉన్నాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఖర్చు ఇచ్చినట్టే. అది కట్టుకొని నువ్వు సరదాగా నేను మంచి ఖర్చు ఇస్తున్నా, మంచి ఏసీ తగులుతుంది నీకు, వెళ్ళి తీసుకొని ఉండంటే అది నడుస్తలే సార్. సరే నిజంగా మరి ఇప్పుడు మీతో ఏమన్నారు అధికారులు, ఏం మాట్లాడారు? అధికారులు మాట్లాడేది ఏముంది, ఇది FTL పరిధిలోకి వస్తుంది, మమ్మల్ని మార్కింగ్ చేయమన్నారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మాకు వాళ్ళు అప్పచెప్పినప్పుడు మేము చేయాలి కదా సార్ అంటున్నారు వాళ్ళు. అధికారులు అడిగితే సార్ న్యాయ అన్యాయాన్ని మమ్మల్ని అడగండి, పెద్ద మాటలు అడగండి, మీకు మేమేం చెప్పగలిగిన వాళ్ళం కాదు, కానీ మా డ్యూటీ మాకు తప్పనిసరి చేస్తున్నాం, మేమేం ఇష్టపూర్వకంగా చేయట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అది పరిస్థితి. రైట్ చూసుకుంటే మొత్తం ఇక్కడ అంతా కూడా ప్రజలు చాలా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా మంది ఇక్కడ రకరకాలుగా వాళ్ళ యొక్క ఎలిగేషన్ చెప్తూ ఉన్నారు, కానీ బట్ ఇది అధికారులు వచ్చి మార్క్ చేయడమే ఇక్కడ పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే అంతా FDL బఫర్ జోన్ పరిధిలో ఉంది కాబట్టే ఈరోజు మార్క్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈటల రాజేంద్ర గారు కూడా ఇప్పుడు ధర్నా కూర్చున్నారు ఇక్కడే ఇదే ప్లేస్లో. ఏదైనా సరే ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేదాకా లెగననే ఆయన విస్మించి కూర్చున్నారు. కానీ బట్ ఏం జరుగుతుంది, పోలీసులు ఆయన ఇక్కడి నుంచి లేపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో చూసాం కదా ఇప్పటిదాకా చాలా మందితో మనం మాట్లాడడం.